Jehovah Jireh, my provider, His grace is sufficient for me, for me, for me. Jehovah Jireh, my provider, His grace is sufficient for me. My God shall supply my needs according to His riches and glory. He will give His angels charge over me. Jehovah Jireh cares for me, for me, for me. Jehovah Jireh cares for me. Jehovah Jireh, my provider, His grace is sufficient for me, for me, for me. Jehovah Jireh, my provider, His grace is sufficient for me. My God shall supply my needs according to His riches and glory. He will give His angels charge over me. Jehovah Jireh cares for me, for me, for me. Jehovah Jireh cares for me. క్రీస్తునందు ప్రియ శుభవార్త ప్రేక్షకులకు జెహోవా జైరా మినిస్ట్రీస్ సమర్పించు ద ప్రొవైడర్స్ టైం అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ది ప్రొవైడర్స్ టైం అనే ఈ కార్యక్రమంలో మీరు వ్రాస్తున్న ఉత్తరాలను బట్టి, చేస్తున్న వేల కొలది ఫోన్ కాల్స్ని బట్టి మేము ఎంతగానో ఆదరింపబడుచున్నాము. ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు చూసి మీ ఆత్మీయ జీవితాలని సరిచేసుకోగలరని మేము ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మొదటగా కుమారి స్నిగ్ధ ఆలపించిన ఓ మధురమైన ఆత్మీయ గీతాన్ని విందామా? Praise Lord everybody. This is Snigdha and you're watching The Provider's Time. Shall we praise the Lord with a song? యేసు నామము ముక్తి మార్గము, యేసు రక్తము నిత్య జీవము, యేసు వాక్యము జీవాహారము, యేసు సన్నిధి మనతో ఉన్నది. లా 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 లా. కృంగియున్న వేళలో లేవనెత్తును, క్రీస్తునే బండపై నిలువబెట్టును. 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 లా 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 లా. తప్పిపోయిన గొర్రెలను వెదకవచ్చెను, తనవు త్యాగమిచ్చి రక్షించెను. తప్పిపోయిన గొర్రెలను వెదకవచ్చెను, తనవు త్యాగమిచ్చి రక్షించెను. తప్పిపోయిన గొర్రెలను వెదకవచ్చెను, తనవు త్యాగమిచ్చి రక్షించెను. తప్పిపోయిన గొర్రెలను
నిరంతరం మారనిది, ఎల్లప్పుడు మనకు తోడుగా ఉన్నది. నిన్న నేడు నిరంతరం మారనిది, ఎల్లప్పుడు మనకు తోడుగా ఉన్నది. నిన్న నేడు నిరంతరం మారనిది, ఎల్లప్పుడు మనకు తోడుగా ఉన్నది. నిన్న నేడు నిరంతరం మారనిది, ఎల్లప్పుడు మనకు తోడుగా ఉన్నది. లా 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 శక్తులన్నిటినీ పారదోలును, పరిపూర్ణ స్వస్థత దయచేయును. దురాత్మ శక్తులన్నిటినీ పారద్రోలును, పరిపూర్ణ స్వస్థత దయచేయును. దురాత్మ శక్తులన్నిటినీ పారద్రోలును, పరిపూర్ణ స్వస్థత దయచేయును. దురాత్మ శక్తులన్నిటినీ పారద్రోలును, పరిపూర్ణ స్వస్థత దయచేయును. లా 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 నామము ముక్తి మార్గము, యేసు రక్తము నిత్య జీవము, యేసు వాక్యము జీవాహారము, యేసు సన్నిధి మనతో ఉన్నది. లా 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 ఈరోజు నా వాక్య భాగంలోకి వెళ్తున్నాం. బ్యాప్టిజం తీసుకుంటున్న వాళ్ళు ఎంతవరకు స్థిరంగా ఉన్నారు, అసలు వాళ్ళు ఎట్లా ఉండాలి? బ్యాప్టిజం తీసుకోగానే ఒకసారి మునిగిలేస్తే సరిపోయింది, పని అయిపోయింది అనుకుంటే అట్లా కాదు. బ్యాప్టిజం తీసుకోవాల్సిన వాళ్ళు, బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఈ రోజున మనం వాక్య భాగంలోకి వెళ్ళబోతున్నాం. వాక్య భాగానికి వెళ్ళక ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి దేవన్న ప్రభ, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు నడవలసిన పద్ధతిని గురించి నీ వాక్య భాగాన్ని నేను వెత్తబోతుండగా తండ్రి, నీ వాక్య భాగాన్ని వెత్తబోతున్నటువంటి నా పెదవులు తాకి, నా నాలుకను తాకి, నన్ను మీ పరిశుద్ధమైన అగ్నితో దహించి మాటలు నావుగా కాక మీవిగా, మీ నోటి కేవలం ఒక బోరుగా మాత్రమే వాడుకోమని, వినగల చెవులను, గ్రహించగల మనసులను, అర్థం చేసుకున్న హృదయాలను యేసు నామములో రిలీజ్ చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మొట్టమొదటి వాక్య భాగంలో చూసుకుందాం. బాప్టిజం తీసుకున్న వాళ్ళు నడవలసిన పద్ధతి ఏంటి? మొట్టమొదటిది హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. హీబ్రూస్ 4 chapter 11th verse. అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా, అవిధేయత వలన వాళ్ళు పడిపోయారు. ఎవరు వాళ్ళు? మిరియాము. సో చాలామంది పడిపోయారు. అలా పడిపోకుండా మనం ఎట్లుండాలి? అవిధేయత దగ్గరకు రానివ్వకూడదు. సో ఈ విధేయత అవిధేయతలో చాలాసార్లు దేవుని మాటకి లోబడే తత్వం ఉండదు. మరి ముఖ్యంగా యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు ఫస్ట్లో బాగానే ఉంటాయి. సో కాబట్టి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటయ్యా అంటే, విధేయత లేకుండా ఉండకుండా వాళ్ళు పడిపోయినట్లు మనం పడిపోకూడదు. అంటే చెప్పింది చెప్పినట్టు చెయ్యటమే విధేయత. ఆమేన్. చాలాసార్లు చెప్పిన దాన్ని మోడిఫికేషన్ చేసుకుని, చెప్పిన దాన్ని కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసి, కొంచెం మసాలా జల్లేసి, కొంచెం సాల్ట్ వేసి, కొంచెం తాలింపు ఎక్స్ట్రా పెట్టి, ఇవన్నీ కాదు. చెప్పింది చెప్పినట్టు చేయటమే విధేయత. సో అటువంటి విధేయత కలిగిన వాళ్ళుగా మనం ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, అదే హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే, వాగ్దానము పొందకుండా తప్పిపోతారేమో అని భయము కలిగి ఉండాలి. భయభక్తులు ఉండాలి. దేవుని యందు భక్తి భయాలు ఉండాలా? భయభక్తులు ఉండాలా? భయభక్తులు. ముందు భయమే ఇంపార్టెంట్. అమ్మో చర్చికి రాపోతే ఏమవుద్దో అనే భయం ఉండాలి. రాపోతే ఏమవుతుంది, ఏం కాదు, ఇంట్లో మంచిగా పడుకోవచ్చు, మా ఆవిడ చేసిన బిర్యానీ తినొచ్చు, లేకపోతే హోటల్కి వెళ్ళొచ్చు అనుకుంటే మధ్యలో ఎవడొకడు గుద్దేస్తాడు. చాలాసార్లు మనుషులకు ఉన్నటువంటి కామన్ యాటిట్యూడ్ భయం లేకపోవటం. సండే రోజు కమిట్మెంట్స్, సండే రోజు అపాయింట్మెంట్లు పెట్టుకుంటాం అంటే మనకు భయం లేదు.
అదేవిధంగా ప్రార్థన చేయకుండా బైబిల్ చదువుకోకుండా తిరుగుతున్నామంటే మనకు భయం లేదు. దేవుని దగ్గర నమ్మకం ఉండకుండా తప్పులు చేస్తున్నామంటే మనకు భయం లేదు. భయం లేకపోతే చేస్తే పనులు ఇవి. భక్తి ఉంటే సండే చర్చిలో కనిపిస్తారు, ప్రేయర్లకు వస్తారు, టైతులు ఇస్తారు, ఆఫరింగ్లు ఇస్తారు, అన్నీ చేస్తారు. కానీ భయం ఉండాలి. తప్పు చేయాలంటే అమ్మో దేవుడికి తెలుస్తుందేమో, దేవుడు చూస్తున్నాడు కదనే భయం మనిషి కలిగి ఉంటే అప్పుడు మనిషి కరెక్ట్గా ఉంటాడు. ఒకవేళ ఆ భయం లేకపోతే ఏమవుతారు? వాగ్దానము కోల్పోతారు. ప్రామిస్ కార్డులు ఎన్ని తీసుకున్నా ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. కాబట్టి వాగ్దానము కోల్పోకున్నట్లు భయం కలిగి ఉండాలి. మూడవది కనుక చూస్తే అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో, ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకోవాలి. ఏ నిరీక్షణ? శుభప్రదమైనటువంటి నిరీక్షణ, బ్లెస్డ్ హోప్. ఏంటి మనకి బ్లెస్డ్ హోపు? ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో క్రీస్తు మధ్యాకాశంలోనికి దిగి వచ్చినప్పుడు క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ తరువాత సజీవులమైన మనము కూడా సమముగా ఎదుర్కొందము అనేది మన నిరీక్షణ. ఆ నిరీక్షణ తప్పిపోకుండా ఉండాలంటే ఒప్పుకొనినది పట్టుకోవాలి. ఒప్పుకున్నది ఏం ఒప్పుకున్నారు? బ్యాప్టిజం ట్యాంకులో దిగి విగ్రహాల తట్టు తిరగము, మళ్ళా తప్పులు చెయ్యము, ఇంకెప్పుడు తప్పులు చేయకుండా కరెక్ట్గా ఉంటాము అని నిలబడినప్పుడు యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడి నూతన సృష్టిగా తిరిగి లేస్తున్నామని ఆ రోజు ప్రమాణం చేశారే, ఆ పట్టుకోవాలి దాన్ని గట్టిగా. నా మాట నీటి మూట అన్నట్టుగా ఉండకూడదు. ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత ఆ మాట కోసం మనం స్థిరంగా నిలబడే వాళ్ళుగా ఉండాలి. అవిధేయత రాకుండా చూసుకోవాలి. భయము కలిగి ఉండాలి. ఒప్పుకుంది జాగ్రత్తగా పట్టుకోవాలి. దేవుని దగ్గర బోల్డ్ కమిట్మెంట్లు ఇస్తాం. ప్రభువా ఈ పని ఇంకా చెయ్యం నాయనా, నీ దగ్గర నమ్మకంగా ఉంటామయ్యా, నీ దగ్గర స్థిరంగా ఉంటామయ్యా, తెల్లారి పొద్దునకే మర్చిపోతామయ్యా. చాలామంది చాలా మాటలు ఇచ్చి తప్పిపోతూ ఉంటారు. సో అట్లా కాకుండా మనం కలిగింది గట్టిగా పట్టుకోవాలి. ఆ తర్వాత చూస్తే 1 యోహాను 4వ అధ్యాయం 7వ వచనాన్ని కనుక మీరు చూస్తే, ఇతరుల పట్ల దేవుని ప్రేమ కలిగి ఉండాలి. లోక ప్రేమ కాదు, లోకపు అట్రాక్షన్ కాదు, లోకపు టెంప్టేషన్ కాదు, దేవుని ప్రేమ కలిగిన వాళ్ళుగా ఉండాలి. మనం ఒకళ్ళనొకళ్ళు ప్రేమించే స్వభావం. ఒకళ్ళనొకళ్ళు ఎప్పుడైతే ప్రేమిస్తామో ప్రేమ అన్ని దోషాలు కప్పుతుంది. అదే ప్రేమ లేకపోతే లేనివి కనిపిస్తూ ఉంటాయి, లేనివన్నీ కనిపిస్తూ ఉంటాయి. మనకి అవతల వాళ్ళ మైనస్లన్నీ కనిపిస్తాయి. ప్రేమ ఉంటే అన్నీ కొట్టుకుపోతాయి. కాబట్టి ప్రేమ కలిగిన వాళ్ళుగా ఉండాలి. ఆ తర్వాత కనుక మీరు చూస్తే ఇంకోటి చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం, ఒకరినొకరు వివాదము రేపకయు, ఒకరి యందొకరు అసూయ పడకయు, వృధాగా అతిశయపడకూడదు. గొడవలు పెట్టకూడదు, జలస్ ఉండకూడదు, అతిశయపడకూడదు. 3 విషయాలు నేర్పిస్తున్నారు ఇందులో. బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు గొడవలు, తగాదాలు, తంపులు పెట్టడానికి వీలు లేదు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. అంటే చాలాసార్లు మనుషులకి తగాదాలు పెట్టుకోవడానికి సింపుల్ రీజన్స్, చిన్న చిన్న కారణాలు వెతుక్కుంటారు. రెండవది అసూయ పడటం, జలస్. ఒక్కసారి మైదా రోగం వచ్చిందా మనల్ని విడిచిపెట్టదు. సో కాబట్టి అసూయ పడకుండా ఉండటం. మూడోది అతిశయపడటం, గర్వం. ఏం చూసుకుని మన గర్వం? మనం ఏమన్నా టాటాలు బిర్లాలమా, లేకపోతే ఏలియా ఎలీషాలమా, లేకపోతే మనం ఏమన్నా దావీదు మహారాజులమా? కాదే, మనమంతా సామాన్యులు. దేవుని కోసం ఉంటున్నాం, దేవుని కోసం వాడబడుతున్నాం. దట్స్ ఇట్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. సో అది చాలా ముఖ్యమైన సంగతి. ఇందులో ప్రాముఖ్యంగా కనుక మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటి తగాదాలు పెట్టకుండా ఉంటాం. రిలేషన్షిప్స్ కట్ అయిపోతూ ఉంటాయి, బ్రేక్ డౌన్ అవుతాయి. మంచిగా ఉండాల్సిన వాళ్ళకి ఏదో ఒక పురి పెడతారు. బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు గుర్తుపెట్టండి, పురులు పెట్టబాకండి, అసూయ తెచ్చుకోబాకండి, అతిశయపడబాకండి. మనం ఏమై ఉన్నామో అది దేవుని కృపై ఉన్నాం. ఆమేన్. మనల్ని చూసి మనం అతిశయపడే వాళ్ళుగా ఉండకూడదు. ఆ తర్వాత కనుక చూస్తే ఇది ఎందుకు ఇవన్నీ కూడా అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-11 వచనాలు కనుక చూస్తే, పరిశుద్ధులకును ఇంకను ఉపచారము చేయుచుండట చేత మన తండ్రి ఎవరో ఆయన బట్టి మనం నడవాలి. ఆమేన్. హల్లెలూయా. మన తండ్రిని బట్టి మనం నడవాలి. ఈ లోకాన్ని బట్టి నడవటం కాదు, పక్కనోడిని బట్టి ఎదురింటామని చూసి మనం నడవటం కాదు. మన తండ్రి ఎవరో ఆయన ప్రకారం నడవాలి. ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనం నివసించాలంటే ఎంత పరిశుద్ధంగా ఉండాలో, ఎంత పరిపూర్ణంగా ఉండాలో ఆయన చిత్తానుసారంగా మనం నడవాలి. అంతేగాని మన సొంత కవిత్వాల ప్రకారం మనం నడవకూడదు. ప్రేమ కలిగి సత్యము చెప్పుటకు, క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో ఎదగాలి. అన్నిట్లో 100 ఏం చేయక్కర్లో, ఒకే ఒక్కటి సత్యం. స్పీక్ ద ట్రూత్ అండ్ ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ.
సత్యం ఒక్కటి చెప్తే చాలు, ఇక 100 చెప్పక్కర్లా. మనం సత్యం చెప్పామంటే పర్ఫెక్ట్ అయిపోయినట్టే. సో చాలా 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 ఇంపార్టెంట్ ఏంటయ్యా అంటే సత్యం. సత్యం ఎందుకు చెప్పాలి? మన దేవుడు సత్యమై ఉన్నాడు కాబట్టి. అబద్ధం చెప్తే 100 కవరింగ్లు వేయాలి. కవరింగుల్లో పిహెచ్డి డిగ్రీలో నాకు తెలుసు. ఆ కవరింగ్ వాళ్ళకి ఒకవేళ సన్మానాలు చేయమంటే వాళ్ళు దండల మీద దండలు, బొకేల మీద బొకేలు ఇచ్చి సన్మానాలు చేసేయచ్చు. సత్యం మాట్లాడండి, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఇక కవరింగులు వేయాల్సిన అవసరం లేదు. ఒకటే మాట 100 సార్లు చెప్పినా అదే మాట, 1000 సార్లు చెప్పినా అదే మాట, 1,00,000 సార్లు చెప్పినా అదే మాట. సత్యమే మాట్లాడాలి. ఎందుకయ్యా అంటే అన్ని విషయాల్లో ఎదగాలంట. స్టెప్ బై స్టెప్ ఎదగాలి. ఎదిగి వెనక్కి పడిపోవడం కాదు సుమా, ఎదగాలి. క్రీస్తు వలె ఉండుటకు, క్రీస్తు ప్రభు యొక్క మహిమ ఎక్కడ ఉందో ఆ స్టేజ్కి వెళ్ళటం కోసం ఎదగాలి. అంతేగాని పక్కన కిందున్న స్టేజ్ల కోసం కాదు, పక్క వైద్యాలు నట్టు వంగాలు కాదు, యేసు ప్రభులాగా ఉండటం కోసం ఎదగాలి. ఎందుకంటే మనం ఆయన చేతి పని అయి ఉన్నాము కాబట్టి. ఇవన్నీ ఎందుకు చేయాలంటే హీబ్రూస్ 4:16 హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 కృపాసనము దగ్గరికి, కృపా సింహాసనం ఏదైతే ఉందో అక్కడికి చేరటం కోసం ఈ కష్టాలు, ఈ బాధలు, ఇవన్నీ అంటే భయం కలిగి ఉంటాం, విధేయత చూపించడం, అన్నిటిలో జాగ్రత్తగా ఉంటాం, నిరీక్షణ కలిగి ఉంటాం. ఇవన్నీ ఎందుకంటే కృపాసనం దగ్గరికి చేరడం కోసం చేయాల్సినటువంటి బాధ్యత. ఓకే, ఇవన్నీ చేసామనుకో, వాట్ ఈస్ దట్ వీఆర్ గోయింగ్ టు గెట్? వాట్ ఈస్ ద బెనిఫిట్ దట్ వీఆర్ గోయింగ్ టు గెట్? ఏంటి బహుమానం? వాట్ ఈస్ ద బెనిఫిట్? ఏమి లాభం లేకుండా ఈ రోజున ఎవరు పని చేయట్లేదండి. మార్కులు వస్తాయి అంటే ట్యూషన్కి వెళ్తారు, గిఫ్ట్లు వస్తాయి అంటే కాంపిటీషన్కి వస్తారు. ఏమీ లేదండి, ఒక మాట చెప్పండి, ఏమీ లేదని చెప్తే ఏమైనా నేర్చుకుంటారు మీరు? అసలు అతి కష్టమైన విషయం. అదే కాంపిటీషన్ పెట్టండి, అర్జెంటుగా పొద్దున్న సాయంత్రం చదివేసి రాసేసి ముక్కును బట్టి హచ్ అంది. మీ తర్వాత 3 రోజులతో తడితే ఏముండదు, 3 రోజుల తర్వాత ఏముండదు మ్యాటర్, మళ్ళీ మొత్తం 0. సో అట్లాంటి పరిస్థితుల్లో ఒకవేళ మనం గనక ఇందులో కొనసాగితే ఏమొస్తుంది మనకి? చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:19 ముందీయబడిన ఆజ్ఞ బలహీనమైనందున, నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. అంతకంటే, అండర్లైన్ చేసుకోండి ఈ మాటలు, అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ. దేనికంటే శ్రేష్టమైన నిరీక్షణ? ధర్మశాస్త్రము కంటే శ్రేష్టమైన నిరీక్షణ. ధర్మశాస్త్రము కంటే శ్రేష్టమైన నిరీక్షణ ఏంటి? పరలోక రాజ్యములో ఉన్నటువంటి 3 స్థలాలు. మొట్టమొదటిది సియోను, రెండవది యెరూషలేము, మూడవది పాత నిబంధన పరిశుద్ధుల స్థలము. పాత నిబంధన పరిశుద్ధుల స్థలము కన్నా ముందుగా ఉన్నటువంటి యెరూషలేములోకి మనము ఎలా ప్రవేశపెట్టబడ్డామంటే అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ గలవారమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. గొర్రెపిల్ల రక్తములో కడగబడ్డాము కాబట్టి అంతకన్నా శ్రేష్టమైన నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నాం. కాబట్టి అటువంటి స్థితి వచ్చింది. శ్రేష్టమైన నిరీక్షణ కలిగి ఉండటం కోసం, అంటే యెరూషలేములోకి చేరటం కోసం మనము ముందుకు వెళ్ళాలి. ఆ తర్వాత చూడండి, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కనుక మీరు చూస్తే 30వ వచనం, సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవించలేదు. దీనికన్నా శ్రేష్టమైనది సిద్ధపరిచారు. ఆ సిద్ధపాటు, శ్రేష్టమైన సిద్ధపాటుని కలిగి ఉండటం కోసం మనం ఈ పనులు చేయాలి. ఆమేన్. శ్రేష్టమైన నిరీక్షణ కోసం చేయాలి, శ్రేష్టమైనటువంటి సిద్ధపాటు కోసం చేయాలి. అప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం. ఆ తర్వాత కనుక చూస్తే దానివల్ల ఇంకా బెనిఫిట్ ఏమొస్తుంది చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1 Corinthians 12 కృపావరములలో శ్రేష్టమైన వాటిని మరి ఆసక్తితో అపేక్షించుడి. ఎట్లాగా శ్రేష్టమైన వరాలు పొందుకోవాలి? అందరికీ ఉన్న కామన్ గిఫ్ట్స్ కాకుండా అన్కామన్ గిఫ్ట్స్ ఇవ్వబడతాయి. ఎప్పుడు? అవిధేయత లేకుండా ఉన్నప్పుడు ఇవ్వబడతాయి, భయం కలిగి ఉన్నప్పుడు ఇవ్వబడతాయి, కలిగింది గట్టిగా పట్టుకున్నప్పుడు ఇవ్వబడతాయి, ఒకళ్ళనొకళ్ళు ప్రేమించినప్పుడు ఇవ్వబడతాయి, వివాదము అసూయ లేకుండా ఉన్నప్పుడు ఇవ్వబడతాయి, విశ్వాసములో మనం పరిపూర్ణులుగా అయినప్పుడు శ్రేష్టమైనటువంటి వరాలు మనకి ఇవ్వబడతాయి. అంత మాత్రమే కాదు, చూడండి మళ్ళీ అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో కనుక మీరు చూస్తే మళ్ళీ మీకు ఇంకోటి కనిపిస్తే 10వ అధ్యాయం 34 వచనం, మరీ శ్రేష్టమైనది, శ్రేష్టములో అతి శ్రేష్టం అన్నమాట. ఇది
మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియు నేను స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. ఆస్తులు ఇచ్చి దేవుణ్ణి మహిమపరిచిన వాళ్ళకి మరి శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం, ఇంకా శ్రేష్టమైంది అంటే శ్రేష్టములో ఇంకా ఉత్తమం, అతి శ్రేష్టమైనది ఇవ్వడానికి దేవుడు నిశ్చయించుకొనున్నాడు. చివరి వాక్యాన్ని చెప్పి నేను ముగిస్తాను. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నాను. శ్రేష్టమైనటువంటి దేశాన్ని ఇస్తాడు దేవుడు. సో ఇప్పుడు ఎన్ని శ్రేష్టాలు మనకు కనిపిస్తున్నాయి? మొట్టమొదటిది శ్రేష్టమైనటువంటి నిరీక్షణ, రెండవది శ్రేష్టమైనటువంటి సిద్ధపాటు, మూడవది శ్రేష్టమైనటువంటి వరాలు, నాలుగవది శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము, ఐదవది శ్రేష్టమైనటువంటి దేశము. అది పరలోక దేశమే కాదు, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను మీకు ఇస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుడు మాట్లాడుతుంది మనతో అదే. మనం ఇవన్నీ కావాలి అంటే ఏం చేయాలి? అవిధేయులు కాకుండా ఉండాలి, రెండవది భయము కలిగి ఉండాలి, మూడవది కలిగింది గట్టిగా పట్టుకోవాలి, నాలుగవది ఒకరినొకడు ప్రేమించాలి, ఐదవది ఎక్కడ వివాదము లేపకూడదు, అసూయ కలిగి ఉండకూడదు, అతిశయపడకూడదు. ఆ తర్వాత మనము పరిపూర్ణులుగా ఉండాలి. ఎందుకు చేయాలి? మనము క్రీస్తు యేసు యొక్క చేతి పని అయి ఉన్నాము కాబట్టి చేయాలి. క్రీస్తు సారూప్యతలోకి నడిపించబడటం కోసం చేయాలి. చివరిగా మనం ఎందుకు చేయాలయ్యా అంటే మనము సంపూర్ణులము కావడం కోసం చేయాలి. క్రీస్తు సారూప్యతలోకి నడిపించబడి సంపూర్ణులు కావడం కోసం చేయాలి. ఆయన కృపాసింహాసనం ముందు నిలబడటం కోసం చేయాలి. ఒకవేళ అట్లా గనక చేస్తే మనకి శ్రేష్టమైన వరాలన్నీ ఇవ్వడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. శ్రేష్టమైన ఫలాలు ఇవ్వడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. దేవుడు మనకి శ్రేష్టమైన దేశము, శ్రేష్టమైన స్వాస్థ్యము, శ్రేష్టమైన నిరీక్షణ, శ్రేష్టమైన సిద్ధపాటు, సమస్తము శ్రేష్టమైనటువంటి వరాలు ఇవ్వడానికి దేవుడు సంసిద్ధుడిగా ఉన్నాడు. ఈ రోజున అటువంటి శ్రేష్టమైనవి పొందాలని మీలో ఎంతమంది ఆశపడుతున్నారు? ఇప్పటి వరకు మీరు బ్యాప్టిజంని ఈజీగా తీసుకొని ఉండొచ్చు, బ్యాప్టిజంని లైట్గా తీసుకొని ఉండొచ్చు. బ్యాప్టిజం తీసుకొని కనుక స్థిరంగా ఉంటే ఈ ఫలాలన్నీ సంపాదించుకుంటారు. ఒకవేళ ఫ్యూచర్లో బ్యాప్టిజం తీసుకోవాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళు దీనికోసం సిద్ధపడితే వాళ్ళందరికీ దేవుడు ఇస్తాడు. ఈ రోజున మీలో ఎంతమంది ఇటువంటి వరాలు కావాలి, ఇటువంటి ఫలం కావాలి, ఇటువంటి దేశం కావాలి, మీరు ఎంతమంది ఆశపడుతున్నారో మీ చేతుల పైకి ఎత్తండి. ఉన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ సన్నిధిలో తండ్రి వాక్యాన్ని నేర్చుకుని ప్రభా తండ్రి శ్రేష్టమైనటువంటి వరముల కోసం, శ్రేష్టమైన దేశం కోసం తండ్రి ఎదురు చూడడానికి మమ్మల్ని మేము తండ్రి ఏ రకంగా శుద్ధీకరించుకోవాలో ప్రభా తండ్రి మీరు మాకు నేర్పించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ప్రభా తండ్రి ఆ సిద్ధపాటుని ప్రభా మేమందరము కలిగి ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. విత్తిన వాక్యం నిరంతరంగా ఫలింపజేసి మా జీవితంలో నాటమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా మీ దగ్గర మేము నమ్మకంగా ఉండటకు సహాయం దయచేయండి నాయనా. తండ్రి మాకు ఇంత లైవ్లీ చర్చ్లు ఇచ్చావునైనా మీకు స్తోత్రము నాయనా ప్రభా. నాయనా మీ కృపా తండ్రి మాతో ఎల్లప్పుడూ ఉంచుతండి. మీరే సహాయం దయచేయమని, మీ దీవెనతో నింపమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ రోజున మనం ఏదైతే వాక్యం విన్నామో ఆ వాక్యం నూరంతలుగా మన జీవితంలో ఫలింపజేసుకొని శ్రేష్టమైన వాటిని అపేక్షించి ముందుకు సాగి శ్రేష్ఠ దేశాన్ని స్వతంత్రించుకునే వరకు సదాకాలము తోడయుడునుగాక. ఆమేన్. మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. 2-3 డేస్ నుంచి ఐ స్టార్టెడ్ రీకౌంటింగ్ ఆన్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. సో 2012లో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ద లార్డ్ దట్ సేత్ ఇన్ సీక్రెట్ విల్ బ్లెస్ యూ ఓపెన్లీ అని చెప్పాడు. అంటే రహస్యం అందు చూచున్న దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును అని చెప్పింది. అయితే నేను స్టార్ట్ చేసుకుంటుంటే ఎన్ని ఆశీర్వాదాలు అంటే లెక్కించలేను నేను, అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. బట్ ద ఫస్ట్ ప్లేస్ అని అంటే దిస్ చర్చ్. ఎందుకు అంటే ఇట్స్ నాట్ అన్ ఎగ్జాజరేషన్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ చర్చ్ వల్ల నా యొక్క ఆత్మీయ స్థితిలో ఐ హ్యావ్ గ్రోన్ టు అ లార్జ్ ఎక్స్టెంట్, హ్యూజ్ ఎక్స్టెంట్ అని చెప్పొచ్చు. అసలు ఎంత టాప్ మోస్ట్ పొజిషన్ అంటే ఆ స్థితికి వచ్చాను నేను. నా ఆత్మీయ స్థితిలో ఎంతో గ్రోత్
నా స్థితే కాదు, నా పిల్లల స్థితి కూడా. అండ్ ఈ చర్చ్కి వచ్చాకే నేను ఆత్మీయ వరాల్ని, ఆత్మీయ ఫలాల్ని పొందుకున్నా. ఐ స్టార్టెడ్ టాకింగ్ ఇన్ టంగ్స్, మై డాటర్ స్టార్టెడ్ టాకింగ్ ఇన్ టంగ్స్. స్టిల్ దే ఆర్ టు బీ బ్యాప్టైజ్డ్. మా పిల్లలు ఇద్దరు, మా హస్బెండ్ బ్యాప్టిజం తీసుకోవాలి. ఐఎమ్ ఓన్లీ ప్రేయింగ్ ఫర్ దట్ ఆల్సో గాడ్ విల్ డూ. అదే కాకుండా ప్రతి సమయంలో నా అక్కర్లో, నా బాధలో, నా ఆలోచనలో, మా పిల్లల చదువుల్లో అయితే ఏంటి, అండ్ అనారోగ్య స్థితిలో, మరి ముఖ్యంగా ఎంతో అనారోగ్యంగా ఉన్నప్పుడు నా భర్తని, నా పిల్లల్ని దేవుడు ఎంతో అద్భుత రీతిగా స్వస్థపరిచినాడు. మేము ఏ హాస్పిటల్కి వెళ్ళలేదండి ఈ ఇయర్లో చెప్పాలంటే. హార్డ్లీ ఓన్లీ ఒక్కసారి మా షీనాని తీసుకెళ్లాల్సి వచ్చింది. బట్ దెన్ దాట్ ఆల్సో హార్డ్లీ షీ హ్యాడ్ టేకెన్ ఎనీ మెడిసిన్స్ చెప్పాలంటే. ఓన్లీ 1 or 2 months అంతే. అంతకుమించి మేము జస్ట్ ఒక పారాసిటమాల్, యాంపిసిలిన్ అంతే. ఆ చిన్న చిన్న ట్యాబ్లెట్స్తోని హెల్త్ మొత్తం సెట్ అయిపోయింది అసలు ఈ ఇయర్లో. అండ్ ఎస్టర్డే లాస్ట్ నైట్ కూడా జయంత్ ఎంత ఫీవర్తో ఉన్నాడంటే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 104. ఏంటి ప్రభా అసలు నేను రేపు చర్చ్కి కూడా వెళ్తానా లేదా అనుకున్నా. ఐ వాజ్ ఓన్లీ ప్రేయింగ్. ఐ ప్రేడ్ అండ్ ఐ గేవ్ హిమ్ ఇది ఆయిల్, వాటర్లో ఆయిల్ వేసి అతనికి ఇచ్చానండి. వితిన్ ½ an hour లేచి గెంతులేయడం చూసాం. ఎన్నో అద్భుతాలండి. నా స్టడీ విషయం, నా PhD ఓన్లీ అడ్మిషన్ ఒక్కటి మిగిలిపోయింది. అది కూడా ఇన్నిచ్చిన దేవుడు అది కూడా ఇస్తాడు. నా ఎంట్రన్స్ అయితే ఎంట్రీ, నా ఇంటర్వ్యూ అన్ని క్షణాలలో జస్ట్ వితిన్ 10 minutes నా PhD ఇంటర్వ్యూ అయిపోయింది. అండ్ చాలా చాలా బాగా చేశాను నేను అది ఇంటర్వ్యూ కూడా. ఐఎమ్ ఓన్లీ వెయిటింగ్ ఫర్ మై అడ్మిషన్. అంతకన్నా ఇంకా మించింది ఏంటంటే నా పిల్లలు ఇద్దరు చీకటి శక్తుల బంధకాల నుండి విడుదల పొందారండి. దట్ వాస్ ద గ్రేటెస్ట్ థింగ్ ఐ గాట్ దిస్ ఇయర్. సో దేవుడు తప్పకుండా మన ఆశీర్వదించి కనికరించి దేవుడు అందుకనే అద్భుతమైన సంఘాన్ని నాకు ఇచ్చాడని చెప్పి. అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రివార్డ్ ఐ గాట్. అండ్ ఐ కీప్ ఆన్ రీకౌంటింగ్. ఈ రోజంతా కాదు, రేపంతా కూడా సరిపోదు. సో సకల ఘనత, మహిమ, ప్రభావాలు దేవునికే చెల్లునుగాక. ఆమెన్. అడ్రస్ యెహోవా జైరా మినిస్ట్రీస్, రోడ్ నెంబర్ 8, హబ్సిగూడ, ఆపోజిట్ భాష్యం స్కూల్, హైదరాబాద్. మా సెకండ్ బ్రాంచ్ అడ్రస్ జెహోవా జైరా మినిస్ట్రీస్, 2nd floor, రిలయన్స్ ఫ్రెష్ బిల్డింగ్, బిసైడ్స్ బాటా షోరూమ్, సంతోష్ నగర్ క్రాస్ రోడ్, సంతోష్ నగర్. 9949513703.